Hey hi hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ భైరవ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కుబేర మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద బూత్ని. సో ఈ మూవీలో మనకి సంజయ్ దత్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ G5 వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీలో ఎవరైనా సంజయ్ దత్ గారి ఫ్యాన్స్ ఉండి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని G5లో జూలై 18 నుంచి. ఇక నెంబర్ 2 రీమ్యాచ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి మొత్తంగా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈ 6 ఎపిసోడ్స్ మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జూలై 18 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది అండ్ ఇది ఎందులో అవైలబుల్ ఉంటుందంటే లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం చూస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జూలై 18 నుంచి. ఇక నెంబర్ 3 స్పెషల్ ఆప్స్ సీజన్ 2. సో మనకి ఆల్రెడీ ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది అండ్ సీజన్ 1 మనకి మంచిగా హిట్ అయితే అవ్వింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అండ్ ఈ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్లో ఈ సిరీస్ మనకి అవైలబుల్ ఉంటుంది. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18 నుంచి జియో హాట్స్టార్లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూలై 18 నుంచి. ఇక నెంబర్ 4 మాయా సభ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే ఆది పెనిశెట్టి గారు ఈ సిరీస్లో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ సిరీస్ మనకి అవైలబుల్ ఉండబోతుంది అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే సోనీ లివ్ వాళ్ళు ఈ సిరీస్ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో సోనీ లైవ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఆది పెనిశెట్టి గారు ఫ్యాన్స్ ఉండి ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. సోనీ లివ్ లో ఆగస్ట్ 7 నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ ఉండబోతుంది మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. ఇక నెంబర్ 5 మండాల మర్డర్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ మనకి ఓటీటీ అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 25 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో జూలై 25 నుంచి. ఇక నెంబర్ 6 చట్టమం నిధియం. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే G5 వాళ్ళు ఈ సిరీస్ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో G5 ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త సిరీస్ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 18 నుంచి G5లో. ఇక నెంబర్ 7 సర్ జమీన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 25 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జూలై 25 నుంచి జియో హాట్స్టార్లో. ఇక నెంబర్ 8 కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్ అండ్ ఇంకా చాలా మంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ టోటల్గా 18 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ ఈ 18 days లో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 7.50 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీడెడ్లో 2.59 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 17.50 కోట్ల షేర్ని అండ్ 30 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబ్బుడ్ లాంగ్వేజెస్ కలుపుకొని ఈ మూవీ మనకి 5 CR అయితే రాబట్టింది అండ్ ఓవర్సీస్లో 2.62 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 25 కోట్ల షేర్ని అండ్ 48 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 87 కోట్లు.
ఇంకా ఈ మూవీ మనకి ఆల్మోస్ట్ థియేటర్స్ లో క్లోజింగ్ స్టేజ్ కి అయితే వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మంచిగానే అమౌంట్ పెట్టి ఈ మూవీని అయితే క్లెయిమ్ చేసుకున్నారంట. ఇక ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి రిలీజ్ చేస్తారంటే ముందుగా ఈ మూవీని 10 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన 10 weeks తర్వాతే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే కన్నప్ప మూవీ మనకి సెప్టెంబర్ 2nd week లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుంది. సో థియేటర్స్ లో రిలీజ్ అయిన 10 weeks తర్వాత ఓటీటీకి అయితే ఈ మూవీ వస్తుంది అనమాట. సో మరి మీరు ఎవరైనా కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10th నుంచి. ఇక నెంబర్ 9 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ మంచు మనోజ్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 2.75 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెట్లో 91 లక్షలు అండ్ ఆంధ్రాలో 3 కోట్లు ఈ మూవీ రాబట్టింది. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 6 కోట్ల షేర్ని అండ్ 12 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 84 లక్షలు ఈ మూవీ అయితే రాబట్టింది. అలా భైరవం మూవీ వరల్డ్ వైడ్ గా 9 కోట్ల షేర్ ని అండ్ 17 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు. ఇక ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ కోసం నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. అండ్ రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించి కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే బయటకు వచ్చింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. సో మరి మీరు ఎవరైనా భైరవం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5 లో జూలై 18th నుంచి. ఇక నెంబర్ 10 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి ధనుష్, నాగార్జున గారు అండ్ రష్మిక మందన ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి లాస్ట్ మంత్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 68 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. అండ్ తమిళనాడులో జస్ట్ 20 కోట్లు అయితే రాబట్టింది. అండ్ కర్ణాటకలో 13 కోట్లు, పర్లేదు. అండ్ కేరళలో 1.25 కోట్లు. అండ్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 2.85 కోట్లు. అండ్ ఓవర్సీస్ లో 32 కోట్లు రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. అలా కుబేరా మూవీ వరల్డ్ వైడ్ గా 70 కోట్ల షేర్ ని అండ్ 137 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి హిట్ వర్డిక్ అయితే దక్కించుకుంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ 4 కోట్ల ప్రాఫిట్ అయితే తెచ్చి హిట్ వర్డిక్ అయితే దక్కించుకుంది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ ని మనకి రిలీజ్ చేశారు. కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. కన్ఫర్మ్ గా జూలై 18th కి ఈ మూవీ మనకి రిలీజ్ అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్ లో, మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.